గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో సినిమా రానున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి విదితమే. తాజాగా ఈ కాంబినేషన్కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. వరుస విజయాలతో బాలయ్య ఫుల్ జోష్లో ఉండగా దేవరా వంటి బ్లాక్ బస్టర్ అందించిన కొరటాల శివతో ఆయన జత కట్టడం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ అద్భుతమైన కాంబో గురించి అధికారిక ప్రకటన రావడంతో అటు అభిమానుల్లోనూ ఇటు సామాన్య ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ముంబై నేపథ్యంలో సాగుతున్న పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ డ్రామా షూటింగ్లో బిజీగా ఉన్నారు. వీరసింహారెడ్డి వంటి భారీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ చిత్రం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ముగిసిన వెంటనే బాలయ్య కొరటాల శివతో ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. వాస్తవానికి బాలయ్య తర్వాతి సినిమా ఎవరితో ఉంటుందనే విషయంలో గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో రకరకాల చర్చలు జరిగాయి. వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల వంటి యువ దర్శకులతో పాటు వశిష్ఠ పేర్లు కూడా వినిపించాయి. అయితే చివరిగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ కొరటాల శివ చెప్పిన కథకే బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సామాజిక అంశాలను మాస్ ఎలిమెంట్స్తో మేళవించి చెప్పడంలో కొరటాలది ప్రత్యేక శైలి కావడం ఈ ప్రాజెక్టుపై మరింత ఆసక్తిని పెంచుతోంది. బాలకృష్ణ నటన విశ్వరూపానికి ఆయనకున్న లెజెండరీ మాస్ ఇమేజ్కు సరిగ్గా సరిపోయేలా ఒక శక్తివంతమైన స్క్రిప్ట్ను కొరటాల సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్ర అనౌన్స్మెంట్ పోస్టర్లోని పవర్ మీట్స్ పర్పస్, మాస్ బికమ్స్ ఏ మూమెంట్ అనే క్యాప్షన్లు సినిమా స్థాయిని చెప్పకనే చెబుతున్నాయి. రాజసం ఉట్టిపడే హీరో పవర్కు ఒక బలమైన సామాజిక లక్ష్యం తోడైతే వెండితెరపై మాస్ విస్ఫోటనం ఎలా ఉంటుందో ఈ చిత్రం చూపించబోతోంది. డైనమిక్ ఎనర్జీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన బాలయ్యను అర్థవంతమైన కథాంశాలతో కమర్షియల్ హిట్స్ ఇచ్చే దర్శకుడు ఎలా ప్రజెంట్ చేస్తారో అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఈ క్రేజీ కాంబో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాయటం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.